నమస్తే, ధర్మపథంకి స్వాగతం. ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలని వీడియోల రూపంలో తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ కూడా ఒక చక్కని అంశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాం. ఒకే ఆలయంలో దర్శనమిచ్చే త్రిమూర్తుల గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వేరువేరుగా ఆలయాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒకే ఆలయంలో త్రిమూర్తులు ముగ్గురు కొలువు తీరి ఉండటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటి ఒక ఆలయమే తమిళనాడులో ఈ రోడ్ దగ్గరలో ఉన్న కొడుముడి దేవాలయం. ఇక్కడ శివుణ్ణి ముగ్ధేశ్వర్ అని, అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు. ఒక పురాణ గాథ ప్రకారం ఆదిశేషుడికి వాయుదేవుడికి మధ్య ఎవరి బలం గొప్పదో అనే దాని మీద వాదోపవాదాలు జరిగి ఇద్దరూ మేరు పర్వతం దగ్గరకు వచ్చి యుద్ధానికి తలపడ్డారట. ఆదిశేషుడు మేడు పర్వతాన్ని గట్టిగా పట్టుకొని ఉండగా వాయుదేవుడు తన శక్తి మేర గట్టిగా ఊదితే అతని ప్రతాపానికి మేరు పర్వత శిఖరం 5 ముక్కలుగా విరిగి వివిధ ప్రదేశాల్లో పడిందిట. అలా వజ్రంతో సమానమైన మేరు పర్వత శిఖర భాగం వచ్చి ఈ కొడుమూడిలో పడి శివలింగ రూపం దాల్చింది అంటారు. అదే ముగ్ధేశ్వర శివలింగ. శివుడు పెళ్లి జరిగిన తర్వాత పార్వతీదేవితో కలిసి అగస్త్య మహర్షికి ఈ ప్రదేశంలోనే ప్రథమ దర్శనాన్నిచ్చాట. అలాగే భరద్వాజ మహర్షికి శివుడి తాండవం చూసే అదృష్టం కూడా ఈ ప్రదేశంలోనే కలిగిందిట. ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థం, దేవతీర్థం, బ్రహ్మతీర్థం అనేటువంటి 3 తీర్థాల్ని కూడా భక్తులు చూడొచ్చు. అలాగే విష్ణుమూర్తి రూపాన్ని వీరనారాయణ పెరుమాళ్ అని ఇక్కడ పిలుస్తారు. అమ్మవారిని తిరుమంగ నాచియార్ అని కూడా పిలుస్తారు. పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ పరిహార పూజలు చేయించుకుంటే గనక వెంటనే పెళ్లి కుదురుతుందని ఒక నమ్మకం. అంతేకాదు, రాహు కేతువులకు కూడా పరిహార పూజలు చేసుకోవచ్చు. కుజదోషం ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకోవచ్చు. మొత్తానికి ఎలాంటి జాతక దోషాలకైనా ఇక్కడ పరిహార పూజలు చేయడం అనేది పరిపాటి. ఇకపోతే బ్రహ్మదేవుడు ఒక చెట్టు రూపంలో ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత. వర్రి చెట్టుగా పేరు పొందినటువంటి మహావృక్షం దాదాపు 3000 సంవత్సరాల నాటిదని చెప్తున్నారు ఆలయ నిర్వాహకులు. ఈ చెట్టుకున్న మరో విశేషం ఏంటంటే దీనికి ఒకవైపు ముళ్ళుంటే మరోవైపు ఉండవు. అంతేకాదు దీనికి పళ్ళు పువ్వులు కూడా కాయవు. ఈ చెట్టు ఆకు ఒక్కటైనా బిందెడు నీళ్లలో వేసి ఉంచితే గనక ఆ నీళ్లు ఎన్నాళ్ళైనా పాడవ్వవు అని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుని విగ్రహం కూడా ఎంతో విచిత్రంగా కనిపిస్తుంది. ఏనుగు మొహంతో ఉండే వినాయకుని కాళ్ళు మాత్రం పులి పంజాలా కనిపిస్తాయి. కావేరీ నది పక్కన ఉన్న ఈ ఆలయంలో ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఉత్సవమూర్తుల్ని రథంపై తిరువీధి తిప్పుతారు. నవగ్రహ పూజలకు, నవగ్రహ శాంతులకు, హోమాలకు పేరు పొందిన ఈ ఆలయం నిజంగా జన్మలో ఒక్కసారైనా చూడదగ్గ దేవాలయం. మరొక చక్కని ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.